మా మామయ్య అయితే ఈరోజు కామెడీ థింగ్ చెప్పాడు మా అత్తయ్య గురించి. పెళ్ళైన కొత్తలో అంట మా మామయ్య కొంచెం హెల్త్ బాగాలేదని హాస్పిటల్కి వెళ్ళారు. చెక్ చేయించుకున్నా ఎలా ఉంది అని. హాస్పిటల్కి వెళ్ళి చూయించుకున్నాక డాక్టర్ చెప్పారనమాట, బయట తిండి తినకండి, కొంచెం ఇంట్లోనే చక్కగా చేసి తినండి అని చెప్పారంట. బయట తిండి తింటే ఆయిల్ అవన్నీ కల్తీగా ఉంటాయి కదండి, అందుకని తినొద్దు. ఎప్పుడైనా ఒకసారి అయితే ఓకే, డైలీ అదైతే బాగోదు కదా హెల్త్కి కూడా, అందుకని డాక్టర్స్ ఇంట్లోనే తినని చెప్పారంట. మా మామయ్య ఇంటికి వచ్చాడు హాస్పిటల్ నుండి చూపించుకొని. ఇంటికి రాగానే మా అత్తయ్య అడిగింది ఎలా ఉంది ఏమన్నారు అంటే, బయట తిండి తినొద్దన్నారు, ఇంట్లోనే తినమన్నారు అని చెప్పాడు. సరే నేను కొంచెంసేపు రెస్ట్ తీసుకుంటాను, వంట చెయ్యి అని చెప్పాడు. మా అత్తయ్య సరే అని వంట చేసిందంట. చప్పగాను కారంగాను తక్కువగాను కొంచెం తింటాను అలానే చెయ్యి అని చెప్పాడంట. సరే అని వంట స్టార్ట్ చేసిందంట. ఆ రోజు తిన్నాడంట, అయితే కొంచెం తక్కువ తిన్నాడంట మా మామయ్య. అది చూసి మా అత్తయ్య అయ్యో అసలు సరిగా తినలేకపోయాడు ఈరోజు, అదైతే బయట అయితే చక్కగా తినేవాడు అనుకొని సర్లే ఈరోజు అయిపోయింది, నెక్స్ట్ డే చేద్దాంలే బాగా అనుకుందంట. మా అత్తయ్య ఏం చేసింది, నిన్న కూడా సరిగా తినలేదులే అని బయట కూరలు కొనుక్కొచ్చి ఇంట్లో అన్నం వండి పెట్టిందంట. మా మామయ్య చాలా బాగున్నాయి కదా అని తిన్నాడంట. అడిగితే ఈరోజు కూరలు బాగా చేసావు, నిన్నేంది అలా చేయలేదు అంటే, ఈరోజు బయట కొనుక్కొచ్చాను మీకోసం, అందుకే అంత బాగుంది. బయట తిండి తినొద్దన్నారు కదా, నువ్వెందుకు కొనుక్కొచ్చావే అంటే, బయటికి వెళ్ళి తినకూడదు కానీ ఇంట్లో తినొచ్చు కదా అని చెప్పి ఇంట్లో అలా చేసి పెట్టిందంట మా అత్తయ్య. ఈరోజు మా మామయ్య చదువుతుంటే మేము ఒకటేనా, మీకు ఎప్పుడైనా అలా జరిగిందా? మీ అత్తయ్య మామయ్య కూడా అలా చెప్పారా మీకు? నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.